أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. అంటే అల్లాహ్ మాత్రమే స్తుతించదగిన వాడు. ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఎవరు? తన యొక్క దాసునిపై. ఓకేనా? సూరతుల్ కహఫ్లో 1వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నాడు. ఎవరు స్తుతింపదగినటువంటి వాడు ఎవరు? అల్లాహ్ మాత్రమే ఆరాధించాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2వ విషయానికి వస్తే, ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలానే సాక్ష్యం అనేది ఇస్తున్నాడు. ఏ గ్రంథాన్ని? ఖురాన్ యొక్క గ్రంథాన్ని. ఓకే, నిన్న నేను 2 ఫోటోలు పెట్టాను. హత్యకు ప్రతీకారానికి హత్య బదులుగా తీసుకునేది ఒకటి, అలాగే ఒక మానవుని చంపినవాడు సమస్త మానవుని చంపినట్టే, ఒక మానవుని ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల యొక్క ప్రాణాన్ని కాపాడినట్లే అనే విషయం అందులో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఈ రకంగా ఈరోజు మొహర్రం నెలలో హజరత్ హుసేన్ రజియల్లాహు అన్హు షహీద్ అయిన తర్వాత కొంతమంది ఉల్లేఖనాలు ఆయనకు రక్త పరిహారానికి బదులుగా కొంతమంది ముఠాలు ఏర్పడి ఈ యొక్క ఖలీఫాలతో యుద్ధాలు చేశారంట. ఆ యొక్క యుద్ధాలలో ఈ హుసేన్ రజియల్లాహు అన్హు ఎవరైతే చంపేశారో వాళ్ళందరినీ ఆ యుద్ధంలో పాల్గొనే అందరినీ వాళ్ళ కుటుంబాల సహాయత కూడా విధించారు అని కొందరు ఉల్లేఖనాలు రాసుకొచ్చారు ఈ యొక్క హదీసులలో. కానీ అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇంకో హదీసులు ఏమని రాసుకొచ్చారంటే, హుసేన్ రజియల్లాహు అన్హు పలాని స్థలంలో షహీద్ అవుతారని జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి స్థలం కూడా చూపించినట్టుగా కూడా కొన్ని ఉల్లేఖనాలు కూడా కనిపిస్తాయి హదీసులో. మరి షహీద్ అవుతాడు, అతను చంపబడతాడు అనే విషయం తెలిసినప్పుడు ప్రవక్త వారు కనీసం తన మనవళ్లకు తాకిదీ చేయలేదా అనేది ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటంటే, పోనీ సహాబాలన్నా కనీసం వాళ్ళను మీరు అక్కడ పోతే మీరు చనిపోతారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పలేదా అనేది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న ఏమంటే, ఒకవేళ వాళ్ళకు విషయం తెలిసి ఉంటే హుసేన్ రజియల్లాహు అన్హు తన తాతగారిని అయినటువంటి మాటను జవాబు దాటకుండా ఆయన ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కదా. ఎందుకంటే ఖురాన్లో ప్రవక్త యొక్క భార్యలకు, ప్రవక్త యొక్క కూతుర్లకు, మనవళ్ళకు అందరికీ ఏమని చెప్పబడింది? ప్రవక్త గారు అంతరించిన తర్వాత మీరు మీ ఇళ్లలోనే ఉండిపోండి. సూరతుల్ అహ్జాబ్లో ఉండేది. ఎక్కడికంటే అక్కడ ప్రయాణాలు చేసి మీరు లేనిపోని సమస్యను తలెత్తుకోకండి అనే విషయాన్ని సూరతుల్ అహ్జాబ్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వహీ అనేది అవతరింపజేస్తాడు. మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా వాళ్ళకు లేదా అనేది ఒక ప్రశ్న. కాబట్టి సోదరులారా, ఈ విషయాలలో చాలా అనుమానాలకు ఆస్కారాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రవక్త గారు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత వీళ్ళు సొంతంగా హదీసులను లిఖించుకొని వచ్చారు. ఇంకొక హదీసులు ఏమనుందంటే, ప్రవక్త గారి యొక్క కుటుంబీకులను చంపలేదు, కేవలం హుసేన్ రజియల్లాహు అన్హు ఒక్కరిని చంపేశారు ఆ యుద్ధంలో. ఈ కుటుంబీకులందరినీ ముఆవియా రజియల్లాహు అన్హు సిరియాలో అప్పుడు ఉన్నాడు, అక్కడికి వాళ్ళందరినీ కుటుంబీకులను పిలిపించుకొని వాళ్ళకి రక్త పరిహారానికి సంబంధించినటువంటి పైకం సొమ్ము కూడా చెల్లించాడు, వాళ్ళ మధ్యన రాజీ కుదిర్చాడు, గొడవలు జరగకుండా అని ఒక హదీసులో లిఖించుకొని వచ్చారు. కావున మనం హదీసులను దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? హదీసులను మనం ఎల్లప్పుడూ పట్టించుకోకూడదు. అది ఖచ్చితమైన మాటని మనం నిర్ధారణ చేయలేము. ఖురాన్కు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అనేక రకాల జమాయతులు అనేది తయారైపోయినాయి ఈ రోజులలో. ఇక్కడనే మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం నలుమూలలలో కొన్ని వర్గాలు, కొన్ని జమాతులు తయారయ్యాయి. కేవలం పెద్దరికం కోసం, అధికారం కోసం ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎప్పుడైనా సరే మానవులను అధికారం కోసం బతకాలని కానీ, పెద్దరికం కోసం బతకాలని కానీ, పేరు ప్రతిష్టల కోసం మీరు బతకండి అని కానీ ఎక్కడ తెలియజేయలేదు. ఎందుకంటే మానవులను నేను నా యొక్క ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాననే విషయం చెప్పాడే కానీ, మీరు ఈ రకంగా కలహించుకొని మీరు ఒకరికొకరు హత్యలు చేసుకొని అనేటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు. పైగా ముస్లింలందరినీ ఉద్దేశించి మీరంతా అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి అనే విషయం చెప్పబడింది సూరతుల్ ఆల్ ఇమ్రాన్లో. మీరంతా ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి,
ముస్లిం అంటే అల్లాహ్ యొక్క విధేయుడు అని అర్థం. ఉర్దూ మాట్లాడేవారు, తుర్కం మాట్లాడే వాళ్ళు కాదు ముస్లింలు అంటే అల్లాహకు విధేయులయ్యేటువంటి వారు. అలాగే మీరంతా కలిసి అల్లాహ్ యొక్క త్రాడును మాత్రమే పట్టుకోండి అనే విషయం చెప్పబడింది. అంటే అల్లాహ్ యొక్క త్రాడు అంటే ఏంటి? ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు తాకీదు చేశాడో ఆ విషయాలను శిరసావహిస్తూ తూచా తప్పకుండా పాటించడమే ఆ యొక్క త్రాడును పట్టుకోవడం అనే అర్థం. కావున మనం చేసేటువంటి ప్రతి చర్య, దినచర్య, మన జీవితము ఎలా ఉండాలా? కేవలం అల్లాహ్తో సంబంధం ముడిపెట్టుకునే జీవితం అనేటువంటిది గడపాలి. అల్లాహ్ సంతోషపడేటువంటి విషయాలు మాత్రమే మనం చేయాలి. అల్లాహ్ మనల్ని గౌరవించేటువంటి పరిస్థితిలో ఉండేటట్టు మనము మన యొక్క జీవితాన్ని, మన యొక్క రోజు యొక్క దినచర్యను తయారు చేసుకోవాలి. మన యొక్క అలవాట్లు కూడా అల్లాహ్కు దగ్గరగానే ఉండాలి. అల్లాహ్ యొక్క గుణగుణాలలో మనము ఆ గుణగుణాలంపడి మనం నడుచుకోవాలి. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి. ఎల్లప్పుడూ ఉదూ చేసుకుంటూ ఉండాలి. గుస్లు స్నానం చేస్తూ ఉండాలి. ఈ రకంగానే మానవుడి జీవితం అనేటువంటిది గడపాలి. అంతవరకే కానీ ఈ జమాయతులకు కానీ, ఈ పెద్దరికాలకు కానీ, ఈ యొక్క వర్గాలకు కానీ ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు. ఇస్లాం ధర్మం అది మన సర్వ మానవాళి కొరకు అవతరింపజేయబడింది. కాబట్టి అది సోదరులారా, ఇన్షాల్లా వచ్చే వీడియోలో 3 నిమిషాల కంటే ఎక్కువగా వీడియోలు కానీ తీయను. దయచేసి ఈ యొక్క వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. జజాకుల్ ఖైర్. ఇన్షాల్లా మీ యొక్క కర్మలు, నా యొక్క కర్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలని, సరైన మార్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నడపాలని కోరుకుంటున్నాను. ఆమీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.